ధన్యవాదాలు అధ్యక్ష. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. రాజ్యాధికారమే అసలు సిసలైనటువంటి సాధికారత. అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆశయ సాధనలో ఈరోజు మన బీసీ సోదరులకు 144 కులాలుగా 56% పైబడి ఉన్నటువంటి మన బీసీ సోదరులకు చట్ట సభల్లో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇవ్వాలి. తద్వారా వారి సాధికారతకు అసలు సిసలైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఈరోజు చట్ట సభలో మాట్లాడడానికి అవకాశం కల్పించిన మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారికి, కూటమి ప్రభుత్వ నేతలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అధ్యక్ష, బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీల అధ్యక్ష. 1979లో మండల కమిషన్ మొట్టమొదటిసారిగా 27% రిజర్వేషన్లు పెట్టినప్పుడు, ఆ తర్వాత 1983 నుంచి మన ప్రియతమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకి మండల కమిషన్ సిఫార్సు చేసినటువంటి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చి ఆచరణలోకి వచ్చాయని నేను సగర్వంగా చెప్పగలను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 1993లో నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ క్వాజీ జ్యుడిషియరీ అథారిటీనిచ్చి కోర్టు అధికారాల్ని కట్టబెట్టినటువంటి ఆ కమిషన్ ఏర్పాటులో కానీ దాని అమలులో కానీ ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో పాటు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారన్నది యథార్థం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, 2018లో బీసీలకు కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో 102 అమెండ్మెంట్ ద్వారా 338 ఆర్టికల్ బిని అమెండ్ చేసేటటువంటి విషయంలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోషించిన పాత్ర కీలకం అధ్యక్ష, చారిత్రాత్మకమైనటువంటిది అధ్యక్ష. మాటలే కాదు, చేతలే కాదు అధ్యక్ష, ఆచరణ ఒక్కసారి చూస్తే 2015-16లో మొట్టమొదటిసారిగా సబ్ ప్లాన్, బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి 1,20,000 కోట్ల పైగా నిధులను ఖర్చు పెట్టి 30 స్కీముల్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారని మనం సగర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆదరణ పథకం పెట్టి 1 కోటి మంది బీసీలకు వివిధ పథకాలు ఇచ్చినటువంటి మహానుభావుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, బీసీలు కేవలం చేతి కష్టం మీద, కుల వృత్తుల మీద, ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా సగర్వంతో సొసైటీలో గౌరవంగా బతికేటటువంటి మా బీసీ సోదరుల్ని సాధికారత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఎలాగో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాం కాబట్టి రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్న ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడిగా నేను మద్దతు ఇస్తూ అధ్యక్ష, ఈ సందర్భంగా ముసలి కన్నీరు కాస్తూ కపటి ప్రేమను ప్రదర్శిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా 2 ప్రశ్నలు వేస్తున్నాను అధ్యక్ష. ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి అధ్యక్ష. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో కేసు ఎదురైతే సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేదు? తన సొంత కేసుల మీద సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం దిగడం 5 సంవత్సరాలు కాదు ఇప్పటికీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 50% పైగా ఉన్నటువంటి బీసీ సోదరులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించి రాజకీయ అధికారానికి సంబంధించి కేసు సుప్రీంకోర్టులో ఎందుకు వేయలేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పి తీరాలి. అదేవిధంగా 120 కోట్ల పైగా 1,20,000 కోట్ల పైగా ఖర్చు పెట్టినటువంటి సబ్ ప్లాన్ ని సమర్థవంతంగా నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఎందుకు రద్దు చేసి ఆ నిధుల్ని దారి మళ్లించారో సూటిగా సమాధానం చెప్పాలి. 30 స్కీములు బీసీలకు ఉంటే ఆ బీసీలకు విదేశీ విద్య కానీ
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, పెళ్లి కానుక కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలు ఎందుకు రద్దు చేశారో ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి బీసీల గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీ సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నారు అన్నది సత్యం సత్యం సత్యం. ఎందుకంటే వాడలో తిరుగుతున్నాం, ఇంటింటికి వెళుతున్నాం. బీసీ సోదరులందరూ మా చంద్రబాబు నాయుడే మాకు శిరోధారం అని గంట పతంగా చెప్తున్నారని జగన్మోహన్ రెడ్డికి ఈ సభా వేదికగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు.